ఎన్నికల్లో గెలిచిన తర్వాత పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి తొలిసారి వచ్చిన బ్రహ్మానందరెడ్డికి కూటమి శ్రేణులు భారీ ర్యాలీగా స్వాగతం పలికారు. ఎన్నికల్లో తనకు గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అనేక ప్రభుత్వ శాఖలలో అవినీతులు జరిగాయని విచారణ చేయించి దోషులకు శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి కావాలి, తమ బిడ్డలకు భవిష్యత్తు కావాలనే ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోకి వస్తారు, కనీసం వాళ్ళకి టాయిలెట్ సదుపాయం కూడా 4 సార్లు శాసనసభ్యుడిగా చేసిన ఈ శాసనసభ్యుడు ఆలోచించలేదంటే ఇతనికి ఏ మేర చిత్తశుద్ధి అని చెప్పి నేను ఆలోచిస్తాను. మొట్టమొదటిగా మహిళల కోసం ఈ మాచర్ల పట్టణంలో వాళ్ళకి ఏదైతే మరి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మేము రాబోయే రోజుల్లో ప్రతి వార్డు తిరుగుతాము, సమస్యల్ని తెలుసుకుంటాము. మరి ఇవన్నీ కూడా మా నాయకుడు దృష్టిలోకి తీసుకొని వచ్చి మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు, అలాగే ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుస్తాము, ఈ అరాచక శక్తుల నుంచి కాపాడుతాము. అనేక విభాగాల్లో దోపిడీలు ఏవైతే జరిగినాయో వాటన్నిటినీ కూడా మరి మళ్ళీ రివ్యూ చేస్తాము. దోషులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ పల్నాడులో శాంతియుత వాతావరణం ఉండాలి, ఈ పల్నాడు అభివృద్ధిలో ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. ఈ ప్రాంత వాసిగా నేనైతే ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణాన్ని కోరుకోవటం లేదు. అడపాదడప ఇక్కడ వైసీపీ నాయకులు వెనకటి బుద్ధి మార్చుకోలేకుండా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. 6 నెలలు ఆగితే నేనేంటో చూపిస్తానని చెప్పి ఈ మాజీ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నీ చేతనైతే 6 నెలలు అవసరం లేదు, ఇప్పుడే నువ్వేదో ఏం చేయగలుగుతావో చూపించు, మేము సిద్ధంగా ఉన్నాము. పిచ్చి పిచ్చి కూతలన్నీ మానుకోమని చెప్పేసి శాసనసభ్యుడిని హెచ్చరిస్తా ఉన్నాను.